ప్రోమో 2 కూడా వచ్చేసిందండి. సండే ప్రోమో 2 కూడా వచ్చేసింది. అదెలా అనిపించిందంటే కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఇది కూడా ఫిజికల్ టాస్కే పెట్టారు. గట్టి పోటీ ఇచ్చే టాస్కే పెట్టారు. అందులో గూడా లాస్ట్‌కి పవన్ వైపే ఎళ్తది గేము అనిపించింది. డెమన్ పవన్ వైపే. తనే గెలిచుంటాడు. ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తే ప్రోమోలో చూస్తే ఇమాన్యుల్ తన చాలా ఫైట్ చేశారు. తర్వాత లాస్ట్‌లో బర్నీ గారు కూడా ఫైట్ చేశారు. అందరిలోని నాకు తెలిసి మళ్ళీ పవనే విన్ అయ్యాడు అనిపిస్తుంది. పవనే కెప్టెన్ అయ్యుంటాడు అనిపిస్తుంది. అది నేను అనుకున్నాను నిన్న ఈవినింగ్ పెట్టుంటారు ఆ టాస్క్. లేకపోతే ఆహ్, లేదు రేపు పెడతారు టాస్క్ అనౌన్స్ చేస్తారు కెప్టెన్ ఎవరు అనుకున్నాను. బట్ నాకు సార్ సండేనే ఈరోజే జరిగిపోయింది. ఈరోజే కెప్టెన్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే నాగార్జున సార్ అప్రిషియేషన్స్ కూడా వాళ్ళకి కావాలి కాబట్టి ఈరోజే జరిగిపోయింది ఆ కెప్టెన్సీ టాస్క్ కూడా. బావుంది. కెప్టెన్సీ టాస్క్ బావుంది. లాస్ట్‌కి బిగ్ బాస్ వాళ్ళేంటంటే, వాళ్ళెవరినైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళే కెప్టెన్ అవుతారండి. ఏమో ఆ గేమ్ లోపల ఎలా ఉంటదో నాకు తెలీదు కానీ, సీజన్స్ నుంచి చూసిన దాన్ని బట్టి నాకనిపించిన అనాలిసిస్ అది. నాకలా అనిపించింది. లాస్ట్‌కి బిగ్ బాస్ కెప్టెన్‌గా పవనే అనుకున్నారనుకుంటా. పవనే అయ్యుంటాడు. పవనే. ఆ తర్వాత తర్వాత ఫన్ జరుగుతది కదా! ఎలిమినేషన్ వచ్చేసి ఫస్ట్ ప్రోమోలో చెప్పుకున్నాం గదా మనం. ఫ్లోరా గారైతే బావుంటది. మిగతా వోళ్ళెవ్వరైనా కొంచెం కంటెంట్ తగ్గుతాది. మషాలా తగ్గుతాది అనిపిస్తుంది. ఫ్లోరా గారైతే ఏమనిపించదు. పెద్ద అలా నార్మల్‌గానే ఎళ్ళిపోతది అనిపిస్తుంది. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.